తరగతి రెండవ పాఠము మాతృభూమి పాఠ్యాంశంను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మాతృభూమి. ఏమిట్రా నువ్వు అంటుంది సుధీర్? అంది పద్మ కంగారుగా. తలెత్తి చూశాడు సుధీర్. తన కోసం బల్ల మీద పెట్టిన టిఫిన్ ప్లేటును దగ్గరగా జరుపుకుంటూ నింపాదిగా అన్నాడు సుధీర్. రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సైన్యంలో చేరదలుచుకున్న యువకుల్ని ఎంపిక చేసుకుంటారంటమ్మా. నేను సైన్యంలో చేరుతాను. మరోమారో అర్థమయ్యేలా తల్లికి చెప్పి చేతిలో చేయి వేసుకున్నాడు సుధీర్. క్షణకాలం కొడుకు వైపు అయోమయంగా చూస్తూ, నీకేమైనా మతిపోయిందా సుధీర్? అలాంటి కర్మ నీకేం పట్టింది? ఒక్కగానొక్క కొడుకువి, మనకున్న వ్యాపారము ఆస్తులు చూసుకుంటూ బతకచ్చు కదా అంది తల్లి. సుధీర్ ఆశ్చర్యంగా తల్లి వైపు చూశాడు. అది కర్మ అమ్మా. దేశాన్ని కాపాడుతూ దేశ ప్రజల్ని రక్షించే ఉద్యోగం అమ్మా అది. కర్మ ఎలా అవుతుంది? ఎన్నో మహిళా మండళ్ళు స్థాపించావు, వారిని ఉత్తేజపరుస్తూ ఎన్నో ఉపన్యాసాలు ఇస్తావు. పెద్ద చదువు చదువుకున్న నువ్వేనా ఇలా మాట్లాడేది అంటూ చిరుకోపంతో తల్లిని ప్రశ్నించాడు. ఏమిటమ్మా పలకవు? నా పేరెందుకు సుధీర్ అని పెట్టావు అని అరుస్తున్న కొడుకుని చూస్తూ చిరునవ్వు నవ్వింది పద్మజ. ఇప్పుడు తమాషాలు కాదమ్మా. రేపు పట్నం వెళ్ళి సైన్యంలో చేరుతాను. తాడి చెట్టు మళ్ళీ ఇంత పొడుగు పెరిగాను. నా కండలు చూడు ఎలా ఉన్నాయో. తప్పక ఎన్నికవుతాను. సుధీర్ ప్లేట్లో చేయి కడుక్కుంటూ దృఢంగా అన్నాడు. పద్మజ తెల్లబోయింది. కొడుకు చాలా పట్టుదలగానే ఉన్నాడన్న విషయం ఆమెకు బోధపడింది. సుధీర్కి దగ్గరగా కూర్చొని మెల్లగా అందామె. చూడు నాన్న, నువ్వు ఒక్కడవే మాకున్నది. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మేమేం కావాలి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. సుధీర్ అమ్మ మాటలకు కలవరపడ్డాడు. అదేమిటమ్మా అలా మాట్లాడితే మరి దేశం? ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ, దేశం ఏమీ కాదు, దానికోసం ఉన్నారులే చాలామంది. నా మాట విను. బిడ్డగా నేను ఏ విషయంలోనూ నొప్పించలేదు. ఈ విషయంలో నన్ను మీ నాన్నగారిని నొప్పించకు అంటూ ఆమె వంటగదిలోకి వెళ్ళిపోయింది. సుధీర్ సోఫాలో కూర్చొని మౌనంగా ఆలోచిస్తున్నాడు. అంతలో తండ్రి రాజారావు బయటి పనులు ముగించుకొని ఇంటికి వచ్చాడు. పద్మజ జరిగిన విషయాన్ని చెప్పింది. కొడుకు దగ్గరికి వెళ్ళి, నీకు ఇదేం పాడుబుద్ధిరా? ఏదో బిఏ పూర్తయింది కదా, వ్యాపారం చేస్తావని మేం సంబరపడుతూ ఉంటే అని గర్జిస్తూ అన్నాడు. వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు నాన్న. ఏదైనా ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో సైన్యంలో చేరాలనుకున్నాను అని నసుగుతూ అన్నాడు. అందుకని సైన్యంలో చేరి చేస్తావా అన్నాడు తండ్రి. చేరిన వాళ్ళంతా చావరు నాన్న. చాలేవోయ్ అతి తెలివి. నీకు ఉద్యోగం కావాలి కదా. సరే, రేపు నాతో పాటు రా. తెలిసిన వారి దగ్గర ఏ గుమస్తా ఉద్యోగమైనా ఇప్పిస్తాను అంటూ సుధీర్కు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటకు వెళ్ళిపోయాడు రాజారావు. ఛీ, ఈనాటి సమాజంలో కొంతమందికి దేశభక్తి, ధైర్యము, సాహసము లేవు. సమాజాభివృద్ధి కాంక్ష లేదు. మనిషికి స్వార్థపు బ్రతుకులు తప్ప అని పెద్దగా గొణుకుతున్న కొడుకు వైపు వాత్సల్యంతో చూసింది పద్మజ. ఇది పద్మజ రాజారావుల కుటుంబ పరిస్థితి. ఆదర్శ భావాలను, దేశభక్తిని అణిచివేసిన పరిస్థితి. అదే ఊరిలో చంద్రమ్మ రోసయ్య కుటుంబం ఉంది. వారికి 5గురు సంతానం. వారి పెద్ద కొడుకు వీర. వీర వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, నేను రేపు సైన్యంలో చేరిపోతానమ్మా, మంచి జీతాలు ఇస్తారట అని ఉత్సాహంగా చెప్పాడు. చంద్రమ్మ కళ్ళల్లో ఎంతో వెలుగు. నిజమేనట్రా అంది. నిజంగానే అమ్మా, ఇప్పుడే అధికారి దగ్గరకు పోయి మాట్లాడొచ్చానో కూడా. ఆ వివరాలన్నీ చెప్పాడు. రేపు చాలామందిని సైన్యంలో తీసుకుంటారట. నేను ఎన్నికవుతానన్నాడు అధికారి. సైన్యంలో చేరితే జీతం వస్తుంది, ఇక్కడికి పంపిస్తాను. ఇంటిల్లపాది తినొచ్చు. నాన్నగారికి ఆసరా లభిస్తోంది. వీటన్నింటికంటే మన దేశానికి సేవ చేసే అవకాశం వస్తుంది కదమ్మా.
సంతోషంతో వీరా ఈ మాటలన్నీ చెప్తూ ఉంటే చంద్రమ్మ మనసు ఆనందంలో మునిగిపోయింది. చంద్రమ్మకు చుట్టూరా చిమ్మిన చీకటి తొలగిపోయినట్లయింది. భర్త రెక్కల కష్టం తొలగిపోతుందని భావించింది. పిల్లలకు చదువులు చెప్పించవచ్చు అనుకున్నది. అంతలోనే గుండెలు పిండేసే ఆలోచన ఆమె ఎదలో ముళ్ళులా కదలాడింది. సైన్యంలో చేరితే, యుద్ధం వస్తే తల్లి ప్రేమ కళ్ళ ముందు కదలాడగా మెల్లిగా అంది. అది విని వీరా పక్కన నవ్వా. యుద్ధంలో కాక ఇక్కడ మాత్రం చావకూడదా ఏమిటమ్మా? పస్తులుండి బాధపడడం కంటే ఉన్న 4 రోజులు హాయిగా బతకడం మేలు కదా. దేశం కోసం చావడం కంటే గొప్పేముంది? అలాంటి మంచి చావుని కోరుకోవాలే తప్ప దాని గురించి భయపడకూడదమ్మా అంటూ బయటకు వెళ్ళిపోయాడు వీర. ఈ మాటలు విన్న రోసయ్య మీసం మెలేస్తూ గర్వంగా నవ్వాడు. ఆడు నా కొడుకే చంద్రి, గుండె ధైర్యం చూసావా? అది నాది. అచ్చరలచ్చలు చేసే మాటలన్నాడు నా బిడ్డ. వీళ్ళు కాకపోతే మరెవ్వరు దేశానికి సేవ చేస్తారు? యువకులు దేశం కోసం, ప్రజల కోసం పాటుపడాలి. మన వీర కూడా అలాంటి మంచి పనే చేస్తాడు. కాబట్టి వీరను మెచ్చుకోవాల్సిందే అన్నాడు. ఆ సమయాన చంద్రమ్మకు ఆనందము, దుఃఖము రెండూ కలిగాయి. ఇలా వీరాతో పాటు ఎంతోమంది యువకులు సైన్యంలో చేరుతున్నారు. 10 ఏళ్ళు గిర్రును తిరిగాయి. సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. సుధీర్ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నాడు. కానీ దేశానికి సేవ చేయలేకపోయాననే బాధ అలానే మిగిలిపోయింది. ఆనాటి మంకుపట్టు వదిలి సుధీర్ ఇలా హాయిగా ఉన్నందుకు పద్మజ, రాజారావు ఇద్దరూ ఆనందించని క్షణం లేదు. వీర సైన్యంలో చక్కగా పనిచేస్తూ ఎదిగిపోయాడు. హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు, బెంగాలీ, కన్నడం, తమిళం వంటి 7-8 భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఇంటికి వచ్చిన ప్రతిసారి తమ్ముళ్లకు, చెల్లెళ్లకు స్వెటర్లు, మంచి బట్టలు, వాచీలు, తల్లిదండ్రులకు బట్టలు, కప్పుకునే రగ్గులు తెస్తున్నాడు. వాళ్ళు అతను పంపిన డబ్బుతోనే ఇల్లు కట్టుకున్నారు. ఈసారి వీర సెలవులకు వచ్చాడు. వీర వచ్చిన ప్రతిసారి వారింట్లో పండుగే. తమ కుటుంబ స్థితిని తలుచుకొని వీరతో పాటు తల్లిదండ్రులు కూడా సంతోషపడ్డారు. వీర ఆ రాత్రి ఆరు బయట మంచం మీద పడుకొని ఆకాశం వైపు చూస్తున్నాడు. ఆ సమయంలో వీర మనసులో, నా వాళ్ళంతా హాయిగా ఉన్నారు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండేలా చేయగలిగాను, నా కుటుంబ రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంటున్నాను, ఇది నాకు ఎంత సంతృప్తిగా ఉందో అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. ఈసారి వీర వచ్చిన 3 రోజులకి హైకమాండ్ నుండి టెలిగ్రామ్ వచ్చింది. యుద్ధం ప్రారంభం కాబోతుంది, వెంటనే రావాల్సిందని. దిగాలు పడిన చంద్రమ్మకు వీర ధైర్యం చెప్పాడు. తండ్రికి కళ్ళతోనే వీడ్కోలు చెప్పాడు. నవ్వుతూ రైలు ఎక్కాడు. మరి తిరిగి రాలేదు. శ్రద్ధాంజలి సభ వీర స్వగ్రామంలో పెట్టారు. ఆ సభలో పాల్గొనడానికి సుధీర్, రాజారావు వచ్చారు. ముఖ్య అతిథిగా పద్మజ వచ్చింది. వీర గురించి సభాధ్యక్షులు చెప్తున్న మాటలు ఆమె హృదయాన్ని పిండివేస్తున్నాయి. సభలో పద్మజ మాట్లాడే వంతు వచ్చింది. ఆమె మాట్లాడుతూ, వీర, అదే వీరారావు మన గడ్డ మీద పుట్టిన బిడ్డ. దేశాన్ని రక్షించే కార్యక్రమంలో అమరుడవుతాడని మనం ఎప్పుడూ ఊహించలేదు, మనమెవ్వరూ ఊహించలేదు. ఈ సంఘటనకు నా గుండె పగిలిపోతుంది. మరి తల్లి చంద్రమ్మ ఎలా భరిస్తుందో? ఆమె వీరమాత, ఆమె జిజియాబాయి వంటిది. ఆ తల్లి కన్న ఈ బిడ్డ మన జిల్లాకే కాదు, రాష్ట్రానికే మణిపూస. వీర తల్లిదండ్రులను వేదికపైకి పిలిచి వారిలో ధైర్యాన్ని నింపారు. వారికి ఆర్థిక సహాయం చేసి వారిని అభినందించారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ వీర త్యాగాన్ని కొనియాడారు. ఆ రోజు రాత్రికి చంద్రమ్మ, రోషయ్యలు మంచం మీద కూర్చొని కుమారుని తలుచుకొని బాధపడ్డారు. రోసయ్య భార్యను ఓదారుస్తున్నాడు. చంద్రమ్మ వెక్కి వెక్కి ఏడుస్తూ, ఆ పెద్దోళ్ల మాటలు నాకు అర్థం కాలేదు, కానీ నా బిడ్డ బతికిన 4 రోజులు మన రుణం తీర్చుకోవడమే కాదు, దేశ సేవలో మరణించి జనుల గుండెల్లో నిలిచిపోయాడు. నాకు చాలా సంతోషం వేస్తోంది, అంతకంటే గొప్ప ఇంకేముంది అని అంది. తల్లిదండ్రులందరూ తమ పిల్లలు వాళ్ళ కళ్ళెదుటే ఉండాలనుకుంటే ఎలా? ఈ దేశాన్ని రక్షించేవారు ఎవరు? సేవ చేసేవారు ఎవరు?
మనిషి బ్రతకడానికి తిండి, బట్ట, గాలి, నీరు ఎలా అవసరమో దేశ సేవ కూడా అలా ప్రతివారికి ఊపిరిగా నిలవాలి. మనం మన రెండో అబ్బాయిని కూడా సైన్యంలో చేరుద్దాం, దేశ రక్షణలో భాగస్వామిని చేద్దాం అంటూ గుండెల్లోని బరువును దింపుకుంది. గోడ మీద వెలిగిపోతున్న వీరా ఫోటోను చూస్తూ నిద్రలోనికి జారుకున్నది. చూసారా ఎంత చక్కని పాఠమిది. ఒక తల్లి తన బిడ్డను దేశసేవకు పంపకుండా ఇంటిలో ఉంచితే, మరో తల్లి తన బిడ్డను యుద్ధంలో పోగొట్టుకొని కూడా ఈ దేశం కోసం ఆలోచించి యుద్ధ రంగానికి రెండో బిడ్డను కూడా పంపించడానికి సిద్ధమవుతుంది. కనుక ప్రతి విద్యార్థి కూడా ఈ భారతదేశంలో పుట్టినటువంటి మన భారతీయుల అందరి కోసము ఆలోచించాలి. అలాగే భరతమాత రుణం తీర్చుకోవాలి, దేశ సేవలో భాగస్వామ్యులు అవ్వాలి అని ఈ పాఠం మనకి బోధిస్తుంది.